హాయ్ అండి. ఈరోజైతే వీధిలోకి చిన్న రొయ్యలు వచ్చాయండి. అందరూ తీసుకున్నారు. నేను కూడా తీసుకున్నానండి. అయితే నేను రొయ్యల్లోని గుడ్లు వేసి మసాలా పెట్టి కర్రీలో అయితే చేశాను. టేస్ట్ అయితే అద్రిపోయింది. మిక్సీ జార్లోకి అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, యాలకులు, లవంగాలు, దాచిన చెక్క, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ప్యాన్లోకి అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైంది అనేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని, ఉడికించుకున్న గుడ్లు కూడా వేసుకొని, గుడ్లు అయితే ఆయిల్లో వేసేటప్పుడు ఎప్పుడు గరిటె పెట్టి కదపకూడదండి. ముందు ప్యాన్తో కదుపుకుంటే గుడ్లు అనేవి ప్యాన్కి అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఫ్రై చేసుకున్న గుడ్లు అయితే ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ఆయిల్లోకి అయితే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని, అయితే మనం కడిగి ఉంచుకున్నాం కదండి రొయ్యలు కూడా వేసుకొని 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మసాలాలోనే. అలాంటప్పుడు టమాటా ప్యూరీ, కారం, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని మరో 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా వేసుకొని బాగా కలుపుకొని, కొంచెం చిన్న గ్లాస్తోనైతే వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లోనైతే 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇగోండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలాంటప్పుడు కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకుంటూ దగ్గర అయ్యేంత వరకు ఉంచుకుంటే గుడ్లు రొయ్యలు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే మాత్రం అద్రిపోయిందండి టేస్టు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోలకు మన